ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి, గతించిన కాలం అంతటిలో కూడా దేవా మాకు ఎంతగానో సహాయం చేస్తూ ఎంతో గొప్పదైన మీ కృపను మాపై చూపిస్తూ తండ్రి మాకు కాపుదలను ఇస్తూ దేవా ఎంతవరకు క్షేమంగా ఉంచారు, సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవా. మరి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చారు నాయన తండ్రి. దేవా మీరు ఏర్పరచుకుంటేనే కానీ మీ సన్నిధిలో ఉండేటువంటి గొప్పదైన అదృష్టం ఏ ఒక్కరికే దక్కదు తండ్రి. మరి మేమందరం కూడా మీ ఏర్పాట్లో ఉన్నందుకు, మీ జ్ఞాపకాల్లో ఉన్నందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. దేవా మరి మాకు ఇచ్చినటువంటి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మరి అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఇంతవరకు పాటలతో మీ బిడ్డలు మిమ్మల్ని మహింపరిచారు తండ్రి. మరి పని చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇంకా ఎక్కువగా దీవించండి, ఆశీర్వదించండి ఆయన తండ్రి. దేవా వాక్య సందేశం చెప్పబోతున్నటువంటి నాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలందరికీ కూడా తండ్రి ఆత్మ సహాయంతో ఎత్తుబడుతున్నటువంటి ప్రతి మాట వారి హృదయాలలో ఫలించినట్లుగా నూరంతలుగా ఫలింపును దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభువా. మరి ఏ విషయాల్లో కలత చెందుతున్నారో వాటన్నిటినీ కూడా తండ్రి పక్కన పెట్టి వారి యొక్క భారం అంతటినీ కూడా తండ్రి మరి మీరే తొలగించి వారి హృదయాలను జీవితాలను తండ్రి నెమ్మదిపరచమని తండ్రి ఏ ఒక్కరు కూడా వారి హృదయం వేటి గురించి కూడా బాధపడకుండా వేదన పడకుండా తండ్రి వాటన్నిటినీ కూడా మీకు అప్పగించి వారి ప్రార్థన విన్నపాలలో మీకు అప్పగించి తండ్రి వారెంతో సంతోషంగా తేలికమైనటువంటి హృదయాలతో హృదయ భారం తెంచుకున్న తండ్రి దేవా సంతోష హృదయంతో మిమ్మల్ని స్తుతించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొదట చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించడం. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినబడిందో, ఎప్పుడైతే క్రీస్తు ద్వారా రక్షణలోనికి వచ్చారో, దేవుని కుమారులు కుమార్తెలు అనిపించుకున్నారో, అక్కడి నుంచి మనకు చేయవలసిందే పని ఏంటి? మొదటగా ఆయన్ని స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఇప్పుడు మన చిత్తం కాదు, మన జీవితం మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, సాతాను ఇష్టం అంతకంటే కాదు. ఇదివరకు అలా జరిగిపోయి ఉండొచ్చు, ఇదివరకు మన ఇష్టానికి వెళ్ళి ఉండొచ్చు, అపవాది చేతిలో చిక్కుకొని ఉండొచ్చు, వాడి ఇష్టానుసారంగా మన జీవితాలతోటి నడిపించి ఉండొచ్చు నచ్చినట్లుగా. కానీ ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన విధులను గైకుంటూ ఆయన కట్టడలను అనుసరిస్తూ నడుచుకోవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ ఆరాధన ఇంట్లో చేసుకోకూడదా? మందిరానికే రావాలంటారా? మందిరానికే రావాలి. ఇంట్లో వింటా ప్రార్థన చేస్తే వింటారు, దేవుడు వింటాడు, ఎక్కడున్నా వింటాడు. అయితే ప్రతి విశ్వాసకి క్లారిటీ లేని విషయం ఏంటంటే పని కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాలా? హృదయంలో స్తుతిస్తే సరిపోదా? ఇంట్లో ప్రార్థిస్తే సరిపోదా? అంత అవసరం ఏముంది ఇప్పుడు? ఎలాంటి డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఆ సందేహం ఉన్నా కూడా రాలేదంట. యాక్చువల్గా అలాంటి వాళ్ళకి మెసేజ్ అవసరం అవుతుంది. ఎందుకంటే డౌట్తో వచ్చామనుకోండి కార్యాలు కూడా అలాగే జరుగుతాయి. డౌట్ఫుల్గా జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే మరి మీకే నమ్మకం లేదు. సందేహంతో వెళ్ళాలా వద్దా, అవసరమా వద్దా, ఇంట్లో స్తుతించేస్తే సరిపోలే, వర్షం వచ్చేసిందంటే పాస్టర్ గారు ఒప్పుకుంటారులేండి, మీరేం చెప్తే అమాయకుడు కదా, ఇంకా సేవకులు ఏమో అనడానికి వీల్లేదు. మరి దేవుడు ఒప్పుకోవాలి కదా.
అసలు ఆ నియమం పెట్టింది ఎవరు? దేవుడే. చాలా మంది అపోహలు ఏంటంటే, అక్కడ వరకు వెళ్ళాలంటారా, ఇప్పుడు నేను కూడా ఇక్కడ వరకు రావాలంటారా? మా పక్కనే ఉందండి చర్చి, భోజనాలు కూడా పెట్టేస్తారు, వంట కూడా చేసుకోక్కర్లేదు. అక్కడికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వాళ్ళు చెప్పేది ఏదో వినేసి చక్కగా భోజనం చేసేసి ఇంటికి వచ్చేసి పక్కనే, ఎంత ఖర్చు ఉండదు, ఎంత ట్రావెల్ జర్నీ ఉండదు. అవసరం అండి, అలా అనుకోకండి ఎప్పుడూ కూడా. మందిరానికి అంటే ఉందని కాదు, మీకు ఇంకా బలపడాలి. నా ఉద్దేశం అది. వర్షం వచ్చిందనో, ఏరే పని ఏదైనా ఉందనో, లేకపోతే ఈరోజు వంట లేట్ అవుతుందనో మానేసేది కాదు సంఘం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిందే. దేవుని మందిరం ఈ రోజు నీకోసం అది తెరుచుకోబడదు. అది తెరవబడినప్పుడు దేవుడు ఒక పరిశుద్ధ దినాన్ని కేటాయించి, ఒక పరిశుద్ధ స్థలాన్ని ఇచ్చి, ఒక మందిరాన్ని నిర్మించి, దాంట్లోనికి మనల్ని అందరినీ కూడా ఏర్పరిచి పిలుచుకుని, ఒక సాధనంగా, ఒక విశ్వాసిగా, ఒక పరిచర్య చేసేవాళ్ళగా నిలబెట్టుకున్నది ఇంట్లో ఉండిపోతామని కాదు, మన సొంత పనులేమో మనం చేసుకుంటామని కాదు. వీలైతే వెళ్దాం, లేకపోతే మానేద్దాం అన్న ఆలోచనలు మనలో ఉండకూడదు. మనం అంత బలహీనంగా ఉండకూడదు. ఎందుకు రావాలి అసలు? వస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? రానుడికి వచ్చే నష్టం ఏంటి? సందేహాలతో ఉన్న వాళ్ళకి కోల్పోయేదేంటి? ఇవన్నీ కూడా ఈరోజు క్లారిటీగా చెప్తానండి. మీరు ఇంకా బలపడాలి, ఇంకా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం దీనితోటే లింక్ అయి ఉంది. అది కోల్పోకుండా ఉండాలంటే మనం చేయవలసిన పని, మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిపోతే ఆయన ఇవ్వాల్సిన ఇస్తూనే ఉంటాడు. అయితే దేవాలయం అనగానే మనకి ముందుగా గొప్పగా కనబడేది, మందిరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు కట్టింది? అది అసలు చరిత్రలో నిలిచిపోయింది. సొలొమోన్ గారు కట్టింది. మందిరానికి తక్కువ కష్టపడలేదండి వాళ్ళు. అసలు ఆలోచన ఎవరిదంటే దావీదు గారిది. నేనేమో పెద్ద అంతఃపురంలో ఉంటున్నాను, నా దేవుడు ఏంటి ఇలా మందిసంలో ఒక గుడారంలో ఉంటున్నారేంటి, ఆయనకు కట్టాలి. ఇదేమంటారు? దీన్ని ఏమంటారు? దేవునిపై ఉన్న ప్రేమ. దావీదు గారికి దేవునిపై ఉన్న ప్రేమ. నిజానికి ఆయన అంతఃపురంలో సుఖంగానే ఉంటున్నాడు, కానీ దేవుడు ఎక్కడున్నాడు? గుడారాలే. అప్పటికి కట్టడాలు నిర్మాణాలు లేవు. అప్పుడు వచ్చింది ఆలోచన దావీదు గారికి, నాకంటే చిన్నోడు ఆ దేవుడు, నేనే గుడారాల్లో ఉండట్లేదు, నాకు పెద్ద అంతఃపురం ఉంది, బహుమంది భార్యలు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, నాకంటే నా దేవుడు ఎంతో గొప్పడు కదా, ఆయన ఏంటి గుడారాల్లో ఉండిపోవడం ఏంటి అన్న ఆలోచనతోటి మందిరం కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు వద్దులేనన్నా. ఎందుకంటే దావీదు గారు ఏదో తప్పుడు మనిషినో అర్హత లేనోడనో కాదండి. ఆయన చాలా యుద్ధాలు చేశాడు. చాలా యుద్ధాలు చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రక్తం చిందించాడు. అంటే చంపవలసి వస్తుంది చాలా మందిని. నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి, ఎందుకంటే చాలా మందిని చంపేసావు. యుద్ధ క్రమమే అది. కాబట్టి నువ్వు కట్టొద్దులే, కానీ నీ గర్భాన్ని పుట్టిన కుమారుడు కడతాడు, నీ కోరిక అలా తీరుతుంది. ఇది ఆత్మీయంగానూ వర్తిస్తుంది. భౌతికంగా సొలొమోన్ గారు కట్టారు, ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆత్మీయ మందిరం మన హృదయాలే. అదే దావీదు గర్భవాసం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆత్మీయంగానూ వస్తుంది, దీని అర్థం భౌతికంగానూ వస్తుంది. అయితే భౌతికమైన ఆలయం గురించి చెప్తాను ఈరోజు. ఆత్మీయంగా అంటే ఏముంది? మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయంలో దేవుడే కొలువై ఉండాలి. సాతానికి చోటిచ్చి దేవునికి చోటిస్తే సాతాను ఎప్పుడొకప్పుడు మనం డామినేట్ చేస్తాడు, దేవుడినే తరిమేస్తాడు హృదయంలోంచి. కాబట్టి భౌతికమైన ఆలయం గురించి చెప్తాను. అంటే ఈ మందిరం గురించి, బయటికి కనబడే ఈ మందిరం గురించి చెప్తాను ఈరోజు. వెళ్ళాలా వద్దా, అసలు వెళ్తే మనకి కలిగిన ప్రయోజనం ఏంటి, దేవుడు ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్పారని వాళ్ళ మందిరం దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తూ వద్దాం. అయితే ఇలా చెప్తూ ఉన్న క్రమంలో దావీదు గారు ఏం చేశారంటే, సరే మందిరం అయితే సొలొమోనే కడతాడు, నా కుమారుడే కడతాడు, కానీ దానికి కావలసిన మెటీరియల్ అన్నీ కూడా
నేను సిద్ధపరచాలి, కనీసం అదన్నా చెయ్యాలి. అంటే ఈయన మనసు ఒప్పుకోవట్లేదు, ఆ గుడారంలో ఉండిపోతున్నాడు దేవుడు అంటే ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేశాడో ఒకసారి చూడండి, తీయండి ఇప్పుడు బైబిల్ తీసి. మొదటి దినవృత్తాంతాలు 29:1-5 వరకు చదవండి. మొదటి దినవృత్తాంతములు. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే. గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకుమూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల కొటము వేయబడిన వెండిని ఇచ్చిచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? చాలు. అమ్మో, ఎంత మెటీరియల్ ఉంది ఇందులోని, ఎన్ని వస్తువులు ఉన్నాయి. ఈయనకి దావీదు గారు ఏమంటున్నారు ఇక్కడ, ఇవన్నీ సేకరిస్తూ ఏమంటున్నారు, చాలా గొప్పది పని, మందిరం కట్టడం అంటే చాలా గొప్పది, నాకు ఎంత ఇష్టమో ఇది కట్టడం. దీని మీద ఉన్న మక్కువ చేత అంటే ఇష్టం చేత నేనేమేమి సేకరించాను, ఇసుక, ఇటుకలు, సిమెంట్, రాళ్ళు, అవన్నీ తగిలేయండి ఇక్కడ. అది అసలు ఎంత క్వాలిటీ ఐటమ్స్ వాడారు. బంగారం, వెండి, రత్నాలు, ఇనుము, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధం అంటే రకరకాల రంగుల రాళ్ళు అన్నమాట. ఇలాంటి వాటిని సేకరించి మందిరం కట్టారా? మామూలు గోడలు, మామూలు ఇటుకలు, మామూలు సిమెంట్తో కట్టేసింది కాదు ఈ మందిరం. అంటే ఎంత ఇష్టం లేకపోతే దావీదు గారికి దేవుడు అంటే ఎంత ఇష్టం, ఎంత మక్కువ అనే మాట రాయబడింది ఇక్కడ. ఎంత ఇష్టం లేకపోతే ఎంత శ్రద్ధ పెట్టి సంపాదిస్తాడు ఆయన. సంపాదించిందే కాకుండా తర్వాత ఏమంటున్నాడు, నా సొంత బంగారంలోది బంగారపు పనికి బంగారం ఇచ్చాను, వెండి పనికి వెండినిచ్చాను. అలాగే నా సొంత దాంట్లోంచి ఎన్నెన్ని ఇక్కడ చూడండి, 6,000 మణుగుల ఓఫీరు బంగారం అంట. అంటే చాలా మొత్తంలో తీసుకొచ్చారు ఈయన సొంతంగా. తర్వాత 14,000 మణుగుల కొటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇది అసలు బంగారమా వెండా? ఇన్ని వేల మణుగులు అంటే ఎన్ని కోట్లతో సమానం ఇప్పుడు? అసలు లెక్క పెట్టలేము. ఇంత మొత్తంలో ఇంత విలువైనటువంటి మెటీరియల్ అంతా సేకరించి ఇప్పుడు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను నా సంపాదనలో ఇచ్చాను, నాకు స్వంతంగా ఉన్నది ఇచ్చాను,
మీలో ఎవరైనా ప్రతిష్టంగా దేవుని మందిరానికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే మనపూర్వకంగా, అంటే మీరు ఇష్టపూర్వకంగా ఇవ్వండి, ఎవరు బలవంతంగా కానీ సణుగుతా కానీ విసుక్కుంటా కానీ ఇవ్వద్దు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు. అంటే ఈయన వలనైనంత మట్టికి పోగు చేసేసారు. వేల మొత్తంలో బంగారాన్ని, వెండిని, రత్నాల్ని, రంగురంగుల రాళ్ళని చాలా వరకు పోగు చేసి పక్కన పెట్టి టన్నుల కొలది ఉండొచ్చు. ఆ కొలతల ప్రకారంగా చూస్తే టన్నుల కొలది ఉండొచ్చు. అంటే చాలా ఎక్కువ, కోట్లు సరిపోవు వీటికి. అలా చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నారంటే, మీలో ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇందులో బలవంతం ఏమీ లేదు, మీకు ఇష్టమైతే మీకు మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా ఎవరైతే ఇస్తారో ఇవ్వండి అని దావీదు గారు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వస్తువుల్లో వాళ్ళ కలిగి ధనవంతులేనండి. అప్పటికి ఇశ్రాయేల్ ప్రజలు ధనవంతులే. వాళ్ళ దగ్గర బంగారం ఉండేది, వెండి ఉండేది, పశు సంపదలు ఎక్కువగా ఉండేవి. బాగానే అభివృద్ధి చెందారు, ఆశీర్వదించబడ్డారు. ముఖ్యంగా దేవుని చెత్త ఎప్పుడు తప్పిపోయారంటే కనానికి వెళ్ళిన తర్వాత, ఆ అన్యుల ఆచారాల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తప్పిపోయారు. వాళ్ళ మతాల్లోనికి, వాళ్ళ ఆచారాల్లోనికి వెళ్ళి విగ్రహారాధనకు వెళ్ళడం ద్వారా, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయడం ద్వారా కొద్దిగా తప్పిపోయారు. అయితే అప్పటికి ఈ దావీదు గారు ఎప్పుడైతే పిలుపునిచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని దేవుడి మందిరం కోసం అందరూ ప్రతిష్ఠించారండి. అంటే ఇప్పుడు ఎంత విలువైంది ఈ మందిరం? విలువైందే, చాలా గొప్పగా కట్టారు. ఈ దాచి ఉంచినటువంటి ఈ సరుకు సామాన్ అంతటిని కూడా సొలొమోను గారు తీసుకుని చాలా గొప్పగా వీటన్నిటిని, అంటే చూస్తే కళ్ళు చెదిరేంత అందంగా కట్టారు. చాలా పెద్దది ఆ మందిరం కూడా. ఆ ప్రాంతానికి ఇప్పటికీ చరిత్రలో యెరూషలేం దేవాలయం అంటే చాలా గొప్పదే. అసలు బైబిల్లోనే బాగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది ఏంటంటే ఈ సొలొమోను కట్టిన దేవాలయమే. రంగురంగుల దానిమ్మ పళ్ళతోటి, రంగురంగుల వెండి పలకలతోటి, ఆ స్తంభాలు, ఎత్తడి స్తంభాలతోటి, అలా ఎవ్వరూ కట్టలేనంత గొప్పగా కట్టారు. తర్వాత ఏం చేశారు, ఒకసారి దాని ఓపెనింగ్ ఉంటుంది కదా, దాని ప్రారంభం ఎలా జరిగిందో ఒకసారి చూసినట్లయితే, మొదటి రాజులు 8:5 చూడండి. ప్రారంభ దినం ఎలా జరిగిందో చూద్దాం. రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలులకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది. మందిరం కట్టడం అయిపోయింది. దాని మొదటి రోజు ప్రారంభం జరుగుతున్నప్పుడు సొలొమోను గారు ఏం చేశారంటే, ప్రజలందరినీ కూడా ఆ మందిరంలో పెట్టాలి. ఆ పెట్టే మొదటి రోజు ఏం చేశారంటే, ఈయన లెక్కింప సఖ్యం గాని గొర్రెలను ఎడ్లను బలి ఇచ్చారంట. అంటే ఇప్పుడు ఎన్ని గొర్రెలు అందాము, ఎన్ని ఎడ్లు అందాము, అసలు లెక్కే లేదు. అంటే ఎంత గ్రాండ్ గా చేశారా. మనకి మహా అయితే ఒక అకేషన్ జరిగితే ఏం చేస్తాం, 2 కోళ్ళు లేదా ఒక మేక, అవి కూడా కష్టమే. అసలు ఇక్కడ చూడండి ఎంత ఘనంగా చేశారో దేవుడికి. లెక్కలేనన్ని గొర్రెల్ని, లెక్కలేనని ఎడ్లని బలిగా, అంటే చాలా గ్రాండ్ గా జరుగుంటది, చాలా గొప్పగా చేశారు. ఆ ప్రారంభ దినం నా దేవుడి మందిరం నేను ప్రారంభిస్తున్నాను. ఇక నుంచి ఆరాధనలు జరగాలి, ఇక నుంచి బలులు జరగాలి, ఇక నుంచి అర్పణలు జరగాలి, ఇక నుంచి ప్రార్థనలు జరగాలి. అంత విలువైనదా దేవుని మందిరం? అంత విలువైనదే, అంత గొప్పదే. అయితే ఒక మాట కొంచెం వెనక్కి లాగేలా ఉంటుంది. ఆ మాట చూపిస్తాను మీకు. ఒక చిన్న మాట, అది ఏ అర్థంతో చెప్పాడో దేవుడు అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా తగ్గుతున్నాం ఆ మాట చదివినప్పుడు. అది మీకు చూపిస్తాను. అయితే ఇలా జరిగింది కదా, ప్రారంభం రోజు ఇలా ప్రారంభించాడు సొలొమోను గారు. లెక్కలేనన్ని బలులను ఇచ్చి ప్రారంభించాడు. తర్వాత 26, 27 చదవండి. ఫస్ట్ ప్రార్థన ఏమని చేశాడో మనకు తెలియాలి.
ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి ఎవనైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను కట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును. ఆగండి, ఇక్కడ ఇది ఆపింది. ప్రతి క్రైస్తవుణ్ణి, ప్రతి విశ్వాసిని ఈ మాట ఆపింది. ఏ మాట? మళ్ళీ చదవండి. అక్కడి నుంచి చదవండి. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను కట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును. ఇప్పుడు ఎంత బంగారం, ఎంత వెండి, ఎన్ని విలువైన వజ్రాలు, రత్నాలు, రాళ్ళు వేసి దాచి ఈ ప్రజలందరూ కానుకలుగా సమర్పించిందేమో దావీదు గారు ఎంత కష్టపడి సంపాదించి పక్కన పెడితే, సొలొమోను గారేమో లెక్కలేనన్ని బలులు ఇచ్చి దాని ప్రారంభోత్సవం ఎంతో గ్రాండ్ గా జరిగితే ఈ మాట గాలి తీసేసినట్టు ఉంది కదా. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు? అసలు నిన్ను ఆకాశ మహాకాశాలే పట్టవు. నీకు ఎవరికి? దేవుడికి. ఆకాశ మహాకాశాలే పట్టవు. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని ఉంది కదా. కాబట్టి ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆకాశ మహాకాశాలే పట్టని నీకు ఈ మందిరం ఏ పాటిది అనేసాడు. అంటే ఆయన మందిరమే ఏ పాటిది అంటే మరి దీన్నేమనాలి అని మామూలుగా చెప్తున్నాను. ఇంకా బయట కట్టిన మందిరాలు ఏమనాలి? ఎంత పాలరాతితో, ఎంత చలువరాళ్లతో కట్టినా ఏమనాలి? ఇప్పుడు దానితో సరిపోతాయా? మరి ఆయన ఏంటి ఆ మాట అన్నారు? ఈ మాట పట్టుకుని అయితే మందిరం అక్కర్లేదు, ప్రార్థించుకుంటే సరిపోద్ది. ఇంట్లో చేస్తే దేవుడు కాదా? నువ్వు ఒక్కడే చేస్తే దేవుడు కాదా? ఎవరో చెప్పకపోతే నువ్వు చదువుకుని, నువ్వు 2 మాటలు చదివేసుకుని ఒక ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదా? వెందా? వద్దన్నారా ఆయన ఏమన్నా? అక్కడికే వెళ్ళాలా? మందిరం అవసరం. చూడు, సొలొమోను గారు కట్టిందే ఈ మందిరం ఎలా పడుద్ది అన్నారు. ఇంకా అంతకంటే గొప్ప మందిరాలు ఏమీ లేవు. అవునంటారా? ఇంతేనా? మరి కాదండి, కాదు. ఆయన ఏం చెప్పాడంటే తనని తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి మహింపరిచాడు. అక్కడ దేవుడు నిజంగానే సర్వలోకమంతటా వ్యాపించున్నాడు. ఆత్మస్వరూపి. నిజంగానే పట్టడు, కరెక్టే. నిజంగానే మందిరంలో, ఈ మందిరంలో ఏమి ఇరుక్కుని ఉండడు. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీనికి ఒక విలువ ఉన్నది. ఇది నిజంగా గొప్పది. దావీదు గారు ఆ గొప్ప విషయం ఆయనకు అర్థమైంది కాబట్టి ఇష్టంతో కడుతున్నాను, నేను ఇష్టంతో సేకరిస్తున్నాను, ఇష్టంతో సంపాదన తనకు ఉపయోగించుకోలేడండి. అప్పుడు దీనికే పెట్టాలా? కాదు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఉంది. మనం ఈ పాయింట్ దగ్గర ఆగిపోతే అంత వాల్యూ లేదేమో, అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ ఆయన ప్రార్థన ముగిసిపోలేదు, ఇంకా చేశారు. ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి గొప్ప చేశారు, తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటూ తర్వాత చూడండి 29:30 చూడండి. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నీ నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మును క్షమించుము. అర్థమైంది? ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ మందిరంలో పట్టలేదు, నువ్వు సర్వలోకమంతటా వ్యాపించి ఉన్న గొప్ప దేవుడివి అని అక్కడ మహిమ పరుస్తూనే
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ స్థలం గురించి అయితే నువ్వు సెలవిచ్చావు అంటే దేవుడు కోరుకున్నాడు, ఇది ఒక ప్రత్యేకమైన స్థలము, దీంట్లో పరిశుద్ధది, ఇది ఒక పవిత్రమైన స్థలము అని సెలవిచ్చావో ఆ స్థలం మందు అంటే ఆ మందిరం మందు నీ కన్నులు చూస్తున్నాయి. అది సరిపోదా విశ్వాసులకి? ఇప్పుడు దేవుడి నేత్రాలు ఎక్కడ చూస్తున్నాయంట? పగళ్ళు కూడా ఏ మందిరంలో అయితే ఆయనకు ఆరాధన జరుగుతుందో అక్కడ ఆయన కన్నులు చూస్తున్నాయి. ఇక్కడ నేను కానీ అంటే ఎక్కడ? ఆయన కట్టిన మందిరంలోనే. ఇక్కడ నేను కానీ నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు కానీ ఇక్కడ ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు ఆకాశం నుంచి వింటావు. ఇదండి. అంటే మొదటగా దేవుని నేత్రాలు ఎటువైపు ఉంటున్నాయి? ఎక్కడ చూస్తున్నాయి? మందిరం వైపు ఉన్నాయి. అక్కడ ఏ ప్రజలైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. ఇప్పుడు ఇంట్లో చేసే ప్రార్థన వెళ్ళదా? కుటుంబంలో చేసిన ప్రార్థన వెళ్ళదా అంటే అది కూడా వెళ్తుంది. కానీ ఏది బలమైంది? సంఘ ప్రార్థన చాలా బలమైంది. కుటుంబ ప్రార్థన కుటుంబాలు కట్టుకోవడానికి అవసరమే, కుటుంబంలో సమాధానం నెలకొల్పాలంటే అవసరమే, నీకు నువ్వు వ్యక్తిగతంగా నిలబడాలంటే అవసరమే. అది వద్దని కాదు, కానీ సంఘ ప్రార్థనతో అద్భుతమైన కార్యాలు చేసినటువంటి శిష్యులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. సంఘ ప్రార్థన చాలా బలమైనది. మందిరంలో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. మందిరపు ప్రార్థనపై దేవుని నేత్రాలు ఉన్నాయి, దేవుడు చూస్తున్నాడు, ఆ విన్నపాన్ని వెంటనే అంగీకరిస్తున్నాడు. అక్కడ కూడా సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందని ఉంది కొత్త నిబంధనలో? పేతురు గారు చెరసాల నుంచి విడిపించబడ్డారు దేవదూత ద్వారా. ఎలా జరిగింది ఇది? ఎవరో ఒకరికొకరు చేసేసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా కాదు. వాళ్ళందరూ ఒక మేడ గదిలో కూడుకుని సంఘం అంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఏ కార్యమైనా జరుగుద్దండి. మీరు సంఘంలో ఉన్నారా? మీ ప్రార్థన డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తుంది. మీరు సంఘంలో ఉన్నారా? ఆయన నేత్రాలు మీపై ఉన్నాయి, మిమ్మల్ని చూస్తున్నాయి, మిమ్మల్ని కాస్తాయి. ఇది ఒకటి, ఇది ఒక్కటే కాదు, ఇది ఒకటి. సొలొమోను ద్వారా మనకు తెలియజేసినటువంటి సత్యాలలో ఇది ఒకటి. ప్రభువా, నువ్వు ఒక స్థలాన్ని సిద్ధపరిచావు, అక్కడ మందిరం కట్టమని చెప్పావు, దాని ప్రకారంగా చేసాం. కానీ మందిరం అని గొప్పదంటలేదు నేను. ఆయన ఉద్దేశం అది, నువ్వు గొప్పడివి, కానీ మందిరంలో నేను కానీ నా ప్రజలు కానీ వచ్చి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అంగీకరిస్తావు. నా ప్రార్థన విన్నపం నీకు వినబడుతుంది, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, మందిరం వైపు నీ కన్నులెత్తి చూస్తున్నావు. అలాగే ఇంకోటి కూడా, ఇంకా ఏంటి? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 33 వరకు చదవండి. 7వ అధ్యాయం. ఇది 40 ఏండ్లైనా పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగబడిను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఇక్కడ ఆగండి. ఇక్కడ మోషే గారు అంటే సొలొమోను గారి కంటే ముందే కదా, సొలొమోను గారి కంటే ముందే. కానీ మోషే గారికి కూడా ఇంకా గుడారం కట్టండి, నిబంధన మందసం తయారు చేయండి అని చెప్పలేనప్పుడే ఒక దర్శనం కనబడింది. మనందరికీ తెలుసది. ఏంటది? ఒక పొదలో అగ్నిజ్వాల కనబడడం, దేవదూత వచ్చి మోషే గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ గుడి ఉందా? పోనీ గుడారం ఏమన్నా కట్టాడైనా?
లేదంటే దేవుడికి ఒక చిన్న రాయి లాంటిది, బలిపీఠం లాంటిది అన్న కట్టి ప్రార్థన చేసే స్థలం అది లేదు. కానీ దేవదూత వచ్చి ఏమని చెప్పింది మోషే గారికి? ఇది పరిశుద్ధ భూమి, ఇక్కడ చెప్పులు విడిచిపెట్టు అందంటే ఇది మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఒక్కటే దేవదూత వచ్చి దేవుని వాక్కు తీసుకొచ్చి మోషే గారితో చెప్తుంది, ఒక్కటే కనబడుతుంది ఇక్కడ, దేవుని మాట. అంటే ఈ పరిశుద్ధ మందిరానికి వాల్యూ ఎక్కడ పెరిగిందో తెలుసా? అదేంది, అది కనిపెట్టాలి. ఇక్కడ మాత్రమే దేవుని వాక్కులు వినబడతాయి. ఇంకెక్కడన్నా ఉందా ఈ పరిస్థితి? లేదండి. ప్రతి మందిరానికి విలువ ఎక్కడ పెరిగింది, గొప్పతనం ఎక్కడ పెరిగింది అంటే అక్కడ మాత్రమే దేవుని వాక్కులు వినబడతాయి. ఇక్కడ పరిశుద్ధ భూమి అని మనకు ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోయింది దేవదూత. ఎందుకంటే దేవుని వాక్కులు వినబడుతున్నాయి, దేవుని గూర్చి ఉపదేశం వినబడుతుంది, దేవుని గూర్చిన మాటలు వినిపిస్తున్నాయి. ఆ దేవుని మాటలు ఉన్న ప్రతి స్థలము పరిశుద్ధ స్థలమే. అది చిన్న మందిరమా, అది పెద్ద మందిరమా, సొలొమోను కట్టిన దేవాలయమా, ఏదైతే అవనివ్వండి, ఎప్పుడైతే దేవుని వాక్కులు అందులోనికి వచ్చాయో, ఎప్పుడైతే దేవుని వాక్కులు విశ్వాసులు, బోధకులు, సేవకులు కలిపి చదువుతున్నారో అది పరిశుద్ధ స్థలం అవుతుంది. కాబట్టి చాలా మందికి చూడండి, దేవుడు ఎన్నో టెన్షన్స్తో, ఎన్నో సమస్యలతో ఉంటారు బయట జీవితంలో ఉన్నప్పుడు. ఒక్కసారిగా ఈ మందిరంలోనికి, ఆలయంలోనికి వచ్చినప్పటికీ ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని ఒక నమ్మకం. ఎప్పుడైనా అనుభవించారా? ఫీల్ అయ్యారు? అది ఏమండి అనుభవించారు? అది ఏదో తెలియని ఒక భరోసా. ఈ రోజు దేవుడు నాతో ఏదో విధంగా మాట్లాడతాడు, నా సమస్య గురించి మాట్లాడతాడు, నన్ను ధైర్యపరుస్తాడు, నాకు నమ్మకాన్ని కలిగిస్తాడు, నాకు ఆదరణ కలిగించే మాటలు వినబడతాయి ఈ రోజు అనే ఒక ధైర్యంతో, ఒక నమ్మకం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫీలింగ్ అంతా మారిపోద్ది. ఆ టెన్షన్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కాసేపు దేవుడితో సమయం గడుపుతున్న కాసేపు ఒక ఆనందం, ఒక ప్రాణం ఏదో నెమ్మది పొందినట్లుగా, బలపడినట్లుగా, ఆ సమస్యలు మర్చిపోయినట్లుగా, ఆ తండ్రి ప్రేమను పొందుకున్నట్లుగా, క్రీస్తు ఇచ్చేటువంటి ఆ జీవాహారాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా నడుస్తున్నాము, లోక సంబంధం కాదు అనే ఒక ధైర్యంతో, మనకంటూ ఒక గురి ఉంది, ఒక లక్ష్యంతో నడుస్తున్నాం అనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రయాణాన్ని కొనసాగించట్లేదా? మరలా వెళ్ళిపోయి కొంత టైం అయిపోయిన తర్వాత ఈ ఫీలింగ్ ఉండదు. అంటే ప్రార్థనలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయో, వాక్కులు ఎక్కడైతే వినబడుతున్నాయో, దేవుడి గురించిన మాటలు ఎక్కడైతే వినబడుతున్నాయో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది సైన్స్ భాషలో. ఈ పాజిటివ్ ఎనర్జీ మనలోనూ కూడా వచ్చి చేరుతుంది. అప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటాం, శక్తి కలిగి ఉంటాం, బలంగా ఉంటాము, శక్తివంతులుగా మారుతుంటాము, కొంతవరకు జయించగలము అనే నమ్మకంతో బయటకు వెళ్తాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి, తన వాక్యంతో మాట్లాడతాడు కాబట్టి. ఇంకా భక్తులు ఎలా దీన్ని అనుభవించారో కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఇంకా ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి చూద్దాం. కీర్తనలు 27, 4, 5, 6 చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతయు చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇక్కడ
ఒక భక్తుడు అడుగుతాడంట, దేవుడు కనబడితే ఒక వరం అడుగుతాడంట. ఆ భక్తుడు ఎవరనుకుంటున్నారు? ఎందుకే దావీదు గారే. ఆ భక్తుడు దేవుడి దగ్గరకు వచ్చి ఏదైనా కోరుకొని అయినా అంటే ఒక వరం అడుగుతాడంట. ఏదన్నా అడగొచ్చు, కానీ నేనేం అడుగుతున్నాడు? నీ వీలైతే, సాధ్యమైతే అసలు నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో నివసించాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఇక్కడే ఉండిపోతాను, నీ మందిరంలోనే ఉండాలని ఉంది. నీ మందిరపు ప్రసన్నతను నేను పొందుకోవాలని ఉంది. నీ నీ ఆలయంలో నేను ధ్యానిస్తూ ఉండాలని ఉంది. ఎందుకు ఇదంతానే? ఎందుకంటే ఆపత్కాలంలో నువ్వే నన్ను కాపాడుతావు. ఆపద వచ్చినప్పుడు నువ్వే నన్ను దాస్తావు. తన రెక్కల చాటు, నీ రెక్కల చాటున నువ్వే నన్ను రక్షిస్తావు. ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిస్తావు. అంటే నేను సాధ్యం కాదు, ఈ పనులు నా వల్ల అవ్వదు అనే పనులన్నింటిలో కూడా ఒక పెద్ద కొండగా ఉన్న వాటన్నింటినీ కూడా నువ్వు దాటిస్తావు నీ శక్తి చేత. తర్వాత ఇంకా నా శత్రువులందరికంటే, నా శత్రువులు నాపై పగబట్టిన వాళ్ళందరి ఎదుట కూడా నా తల ఎత్తుకునేలా చేస్తావు నువ్వు నీ దగ్గరకు వచ్చినట్లయితే. కాబట్టి నేను ఇంకా ఉత్సాహంతో ప్రార్థిస్తాను, ఉత్సాహంతో బలులు అర్పిస్తాను, నేను పాడతాను, నిన్ను స్తుతిస్తానని ఒక దావీదు గారు అంటుంటే, మరి మనకి ఈ ఆశీర్వాదం రాదా? దేవుడి దగ్గరకు వచ్చినప్పటికీ వస్తుందండి. మీరు ఆనందంతో స్తుతించండి, మీరు ఆనందంతో దేవుడిని ప్రార్థించండి. అప్పుడు నీకు వచ్చిన ఆపదలన్నింటి నుంచి నిన్ను దాస్తాడు, ఈయనకులాగే నిన్ను కాపాడుతాడు. నీ శత్రువుల ఎదుటి కూడా నువ్వు తలెత్తుకొని బతికే విధంగా ఏం చేస్తాడు. నువ్వు ఎక్కలేను, నేను దాటలేను అన్న సమస్యలన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉండి దాటిస్తాడు. ఇది మందిరానికి ఉన్న ప్రత్యేకత. కేవలం మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎప్పుడెప్పుడో వస్తాను అన్నారు అనుకోండి. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు సంవత్సరానికి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఓకేనా? అలా కాకుండా ప్రతిరోజు మీతో టచ్లో ఉంటూ మీ మంచి చెడ్డలు ఏదో ఆలోచిస్తూ, అంటే వీలైనప్పుడల్లా మీతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఫోన్ చేసేవాళ్ళు, మీతో మాట్లాడేవాళ్ళు 10,000 అడిగారు. ఎప్పుడు టచ్లో ఉన్నవాళ్ళు 10,000 అడిగారు. ఎవరికి ఇస్తారు? అది కదా. మరి మీరే అంత తెలివైన వాళ్ళు. ఎప్పుడు మీతో స్నేహంగా ఉన్న వాళ్ళతోటి, ఎప్పుడు మీతో మాట్లాడే వాళ్ళతోటి, ఎప్పుడు టచ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మనల్ని పట్టించుకోరు కదా, వీళ్ళకి ఇచ్చేదేంటి అని పక్కన పెడుతున్నారు. మీరు రోజు దేవుడితో టచ్లో ఉండండి, మీకు ఏదంటే అది దేవుడు చేస్తాడు. అంతేగాని గుర్తొచ్చినప్పుడు వచ్చే వాళ్ళకి ఇదిగో ఇలాగే ఉంటుంది, జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదు, ఇంకా ఆయన దయ అంతే. మరి అంతే కదా. మీ సహవాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి ఆయన నుంచి వచ్చే ఫలాలు పొందుకుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు జనవరి 1 డిసెంబర్ 31 లేదా ఎవరిదన్నా పుట్టినరోజు జరిగినప్పుడు, లేదా ఇవేంటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగినప్పుడు అలా ఏదో ఒక సెలబ్రిటీలా, ఒక గెస్ట్లా వచ్చిపోతానంటే నిన్ను పట్టించుకోడు. రోజు ఇక్కడ ఉంటాడు చూడండి, రోజు ఇక్కడ కనబడతాడు చూడండి, అతనిపై ఆయన నేత్రం ఉంటుంది. అందుకే సహవాసంలో ఉండమన్నాడు. అది అర్థమైంది కాబట్టే దావీదు గారు కూడా, ప్రభువా వీలైతే నా జీవితం అంతా నీ వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదండి. ఎలా అడిగారంటే, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నటువంటి మహిమ ఏంటో గుర్తించారు. ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం ఏంటో వీళ్ళు అనుభవించి రుచి చూశారు. కాబట్టి ఆయన అది కోరుకుంటున్నాడు. వీలైతే నా జీవితం అంతా నీ దగ్గర, అసలు నీ దగ్గర ఉంటే ఆపదలు కూడా తప్పుకుంటాయి. ఈ శత్రువులు ఎదుటి కూడా నేను ధైర్యంగా ఎవరిస్తారండి ఇంత నమ్మకం? ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరన్నా ఇంత భరోసా ఇవ్వగలరా? ఎవరన్నా ఇంత నమ్మకాన్ని కలుగజేయగలరా? నా శత్రువులు ఎదుటి కూడా నేను తలెత్తుకుని బ్రతిక, ఒకవేళ నేను భరించలేనంత బాధ కానీ, నేను ఎక్కలేనంత కొండ లాంటి సమస్యలు కానీ వస్తే నువ్వే ఎక్కిస్తావు. ఎందుకంటే నీ చెంతకు వచ్చాను కదా, నేను ఆశ్రయించాను కదా, నీ దగ్గరకు చేరిపోయాను కదా, ఇంకా నా బాధ్యత అంతా నీదే. నువ్వే చూసుకోవాలి. నువ్వే నా తండ్రివి, నువ్వే కాపాడేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వే ప్రేమించేవాడివి. ఇలా అనుకుని రండి, మీ జీవితాలు కూడా ఆయన మార్చి చూపిస్తాడు. ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే,
సంఘంలో ప్రార్థన చేయండి. చెప్పుకునేవైతే అందరికీ చెప్పి ప్రార్థించమని అడగండి. లేదు మీ పర్సనల్గా ఉంటే మీరే మాట్లాడండి. ఇక్కడ దేవుడి స్వరం వినబడుతుంది, దేవుడి నేత్రాలు చూస్తున్నారు, దేవుడు అంగీకరిస్తున్నాడు ప్రతి ప్రార్థన. విలువైన స్థలం ఇది, పరిశుద్ధమైన చోటు. కట్టడాన్ని బట్టి కాదు, ఆయన వాక్కును బట్టి ఆ విలువ పెరిగింది. ఆయన చెప్పే ఉపదేశాన్ని బట్టి పరిశుద్ధ స్థలం అయిపోయింది, గొప్పది అయిపోయింది. ఆలయము ఆశ్రయదుర్గం అయిపోయింది. కాబట్టే దావీదు గారు అలా మాట్లాడుతున్నారు. ఇంక చివరికి ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 84:1-2 కూడా. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూసారా ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు కోరహ కుమారులు. వీళ్ళు కూడా అసలు నా ప్రాణము నీ మందిరంలోనికి ఎప్పుడు రావాలని ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము. హృదయం కోరుకుంటుంది, శరీరం కోరుకుంటుంది. ఇక్కడ శరీరం ఆపేయట్లేదు, హృదయంలో ఉంటాడు దేవుడు. శరీరం బద్దకిచ్చింది అనుకోండి, పని అవుద్ది ఇక్కడ? లేదు, రెండు ఒకే లైన్లో ఉండాలి. అంటే హృదయం కోరుకుంటుంది, శరీరం కోరుకుంటుంది. కాబట్టి పరిగెత్తుకుని వస్తున్నాను. ఎందుకంటే నీ మందిరంలో నాకు క్షేమం, నీ మందిరంలో నాకు భద్రం, నీ మందిరంలో నాకు ఆశీర్వాదం, నీ మందిరంలో ఉంటే నాకు ధన్యత, నీ మందిరంలో ఉంటే నాకు గౌరవం, నీ మందిరంలో ఉంటే నాకు కూడా విలువ. తర్వాత 10 కూడా చదివేయండి. 10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. చూసారా, లాస్ట్ కన్క్లూషన్ ఏం చెప్తున్నారు? అసలు నీ దగ్గర ఒక రోజు గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే లోకంలో బ్రతికే 1000 రోజులను తీసుకొచ్చి ఇక్కడ బ్రతికే ఒక దినం కంటే గొప్పవి కాదవి. ఇక్కడ బ్రతికే ఒక్క దినమే విలువైనది. అక్కడ 1000 రోజులు నేను ఏ సంతోషంలో ఉండని, ఏ ఆనందంలో ఉండని, కానీ అది కాదు నిజమైనది. ఇక్కడ ఉన్న ఒక్క రోజు చాలా శ్రేష్టము. ఈ చివరిలో భక్తిహీనుల గుడారాలంటే ఎక్కడెక్కడో బ్రతికే కంటే మందిర ద్వారం దగ్గర, అంటే ఆ గేటు దగ్గర పడున్నా చాలు. వాళ్ళందరూ అంత విలువిచ్చిన దాన్ని మనం విలువలేని దానికే చూడాలి. అప్పుడు ఏదో కారణం పెట్టి నిర్లక్ష్యపరచాలా, అశ్రద్ధపరచాలా? మరి నా జీవితం మారలేదు, అద్భుత కార్యం ఏం జరగలేదు, ఏ దయానికి సమాధానం రాలేదంటే ఏది మనం కరెక్ట్గా లేము. ఇక్కడ మనం నిలబడి మన పరిశుద్ధ ఆలయంలో మన పాత్ర ఏంటో మనం పోషించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆటంకాలను ఆయన తొలగించుకుంటూ వెళ్తాడు. నీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఆయన ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఏ ఆపదను ఏ సమయంలో తీసుకెళ్తేస్తాడు. ఎవరి ద్వారా నీకు సహాయం లభించాలో, ఏ మార్గాన్ని మీకు సిద్ధపరిచి ఉంచాలో, ఏ ద్వారం తెరవబడి ఉండాలో ఒక్కటేనండి మీకు ఛాన్స్. అన్న ఆయన చూసుకుంటాడు. మంచం మీద పడిపోతే అంటే మొత్తానికి మీ పనులు కూడా ఆ పరిస్థితి రాకూడదు చెప్తున్నాను. మీ పనులు కూడా మీరు చేసుకోలేని పరిస్థితుల్లో తప్పించి ఎవ్వరు మందిరానికి రావడం మానేయకండి. ఇంకా అప్పుడు దేవుడు అడగడు, ఎందుకంటే అప్పుడు లేవలేని పరిస్థితి. కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు. అంటే ఏ చివరి దినాల్లోనే జరగవచ్చు అలా. అంతవరకు మీరందరూ క్రీస్తుకి అవయవాలను మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు దేవునికి విలువైన వారు, గొప్పవారు. ప్రతి ఒక్కరు దేవునికి, క్రీస్తుకి అవయవాలు, శిరస్సును మహిమపరిచే అవయవాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. మందిర సహవాసం అనేది చాలా విలువైనది, గొప్పది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఇదే. దయచేసి అందరం ప్రార్థనలో ఉండండి. చేద్దాం.
మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి, దేవామికరమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రంలో దేవా. తండ్రి, ఈ మందిరపు భాగ్యాన్ని మా అందరికీ కూడా ఈ స్థలాన్ని పవిత్రపరిచి మా కోసం ఏర్పాటు చేసిన ఆయన తండ్రి, ఈ మందిరపు భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు మీ కృపకు వందనాలు, స్థుతులు స్తోత్రంలో నాయన తండ్రి. ఎంత గొప్ప ధన్యత తండ్రి. మీ ఏర్పాట్లో ఉన్న వారికి తప్పితే మిగతా వారికి కలగదు నాయన తండ్రి. ఆ ఏర్పాట్లో జ్ఞాపకంలో మమ్మల్ని ఉంచుకున్నందుకు తండ్రి, మాకు అర్హతనిచ్చినందుకు తండ్రి మీకు వందనాలు, స్థుతులు స్తోత్రంలో దేవా. ఎంతవరకు మీ మాటలు ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్థుతులు స్తోత్రంలో దేవా. మరి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవా. ఎల్లప్పుడూ దేవా మీ సన్నిధాన వర్తలుగా ఉంటున్నవారు నాయన తండ్రి. ప్రతి దీవెనతోనూ తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా సమృద్ధికరంగా దీవించండి, ఆశీర్వదించండి. గొప్పదైన ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టండి నాయన తండ్రి దేవా. ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ సన్నిధాన వర్తలుగా ఉండుటకు తండ్రి విత్తబడుతున్నటువంటి మరి వాక్యాహారాన్ని సమృద్ధిగా భుజించడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని, అదృష్టాన్ని దయచేయమని వేడుకుంటూ మరి జరగవలసినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.